మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, నైస్ అండ్ స్టడీ. ఇంకో 2 days లో 83 బిలో వెళ్ళడం కన్ఫర్మ్. 2025 జూన్ లో ఇలా ఉండేవాడిని. 8 నెలలు కన్సిస్టెంట్ గా ఉంటే ఇలా అయ్యాను. నెక్స్ట్ 10 months కన్సిస్టెంట్ గా ఉంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. అది అవదమ్మా. ఈ రోజు మూడంతా స్విచ్ ఆఫ్, సో నో బ్రేక్ఫాస్ట్. ఇంకా స్టాక్ మార్కెట్ చూసి చాలా రోజులైంది. మన పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అనుకుంటే What the fuck is this? ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తది మనకి దరిద్రం లేదు, మనమే దరిద్రం అని. ఇంకా లంచ్ కి చికెన్, ఎగ్స్ అండ్ రైస్. చికెన్ బ్రెస్ట్ ని ఇలా కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ప్రోటీన్ కి ప్రాబ్లం లేదు. ఒక 20 minutes పవర్ నాప్ వేద్దాం అనుకునే లోపు మా చిన్న బాస్ కాల్ చేశాడు. ఎందుకురా ఫోన్ చేస్తావు? నేనేం చేశానురా నీకు? ఆఫీస్ కి ఒక పార్సిల్ వచ్చింది. అది వెంటనే పిక్ చేసుకుంటే సండే జ్యూస్ ఇప్పిస్తానన్నాడు. 1 minute కూడా వేస్ట్ చేయకుండా ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయాను. ఆఫీస్ లో మా వాళ్ళు నన్ను చూడటం ఇదే ఫస్ట్ టైం. సో కన్ఫ్యూజ్ అయ్యి ఎవరో పైపులు బిగించేవాడు అనుకున్నారు. మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఇంకా కంపెనీకి నేను అందిస్తున్న సేవలకి కృతజ్ఞతగా ఒక జాకెట్ ఇచ్చారు. ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. ఈ రోజుకి ఇంకా వర్క్ ఆపేద్దాం అనుకునే లోపు మా వాడు ఒకడు ఫోన్ బాగా హీట్ ఎక్కుతుంది, ఏదో ఒకటి చేయని టికెట్ రైస్ చేశాడు. ఫోన్ హీట్ ఎక్కితే ముద్దలో పెట్టుకో, హీట్ ట్రాన్స్ఫర్ జరిగి ఫోన్ కూల్ డౌన్ అవుతుంది అని చెప్పాలనిపించింది. కానీ సంస్కారం అడ్డొచ్చి చెప్పలేకపోయాను. ఈవినింగ్ ప్రోటీన్ తీసుకున్నాను. జిమ్ కి వెళ్లే ఇంట్రెస్ట్ లేదు, అందుకే బ్యాడ్మింటన్ కి వెళ్ళిపోయాము. డిన్నర్ కి చికెన్, ఎగ్స్, క్యారెట్ అండ్ బెర్రీస్. సప్లిమెంట్స్ తీసుకున్నాను. టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజు మూవీ రికమెండేషన్ నోప్. ఈ సినిమా అందరికీ అర్థం కాదు. అర్థం కాని సినిమాలు చూసి అర్థం చేసుకునే వాళ్ళు ఈ సినిమాని ఆల్రెడీ చూసేసి ఉంటారు. అర్థం కాకపోయినా పర్లేదు, చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ప్రైమ్ లో ఉంది, చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజుకి అంతే.